వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన చాప్టర్లో ఇండియన్ పాలిటీ యొక్క ఇంట్రడక్షన్ అలాగే దాని యొక్క చారిత్రక నేపథ్యంలో భాగంగా 1773 రెగ్యులేటింగ్ చట్టం గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. అది లాస్ట్ వీడియోలో మనకు ఛానల్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో అయితే చూడండి. ఆ వీడియో కంటిన్యూషన్ ఈ టాపిక్ అన్నమాట. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే రెండవ చట్టం 1781 విస్తరణ చట్టం. ఓకేనా, ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, అసలు ఈ చట్టం అనేది దేనికి చేయడం జరిగిందంటే ఈ చట్టం అంటే 1781 విస్తరణ చట్టం అనేది రెగ్యులేటింగ్ చట్టానికి సరైన వివరణ. ఓకేనా, రెగ్యులేటింగ్ చట్టానికి సరైన వివరణగా దీన్ని చేయడం జరిగింది. సరైన వివరణ. ఓకేనా, మరి దీంట్లో ఉన్నటువంటి రెండు ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో వివరించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే దేశంలో బ్రిటన్ పాలిట భూభాగాల గురించి భూభాగాలు ఇది ఫస్ట్ అంశం అన్నమాట. సెకండ్ అంశం ఏంటి అంటే సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి. సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, 1781 విస్తరణ చట్టం అనేది రెగ్యులేటింగ్ చట్టానికి సరైన వివరణ. ఓకేనా, అలాగే ఈ 1781 విస్తరణ చట్టంలో మనకు ముఖ్యంగా రెండు అంశాలు కనుక వివరించబడడం జరిగిందన్నమాట. అవి ఏంటంటే దేశంలో బ్రిటన్ పాలిట భూభాగాల గురించి చెప్పడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా దీని యొక్క అంటే ఈ 1781 విస్తరణ చట్టానికి మరొక పేరు ఏంటంటే దీన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని అందరు. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో చాలాసార్లు మనకు దీని మీద బిట్టి రావడం జరిగింది. 1781 విస్తరణ చట్టానికి మరొక పేరు యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. ఓకేనా, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని ఏ చట్టాన్ని అందరూ అంటే 1781 విస్తరణ చట్టం అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇది మనకు 1781 విస్తరణ చట్టకు సంబంధించి. నెక్స్ట్ మూడవ చట్టం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 1789 పిట్స్ ఇండియా చట్టం. చాలా ఇంపార్టెంట్. పిట్స్ ఇండియా చట్టం 1789 పిట్స్ ఇండియా చట్టం అండి. ఓకేనా, ఈ పిట్స్ ఇండియా చట్టంలో మనకు ముఖ్యమైన అంశాలు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 1789 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఈ చట్టం ద్వారా దేశ వ్యవహారాలు, ఓకేనా, దేశంలో ఉన్నటువంటి వ్యవహారాలు మనకి రెండు భాగాలుగా విభజించబడినాయి. ఓకేనా, వ్యవహారాలు రెండు రకాలుగా లేదా రెండు భాగాలుగా విభజించారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకేనా, 1789 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం దేశంలో ఉన్నటువంటి వ్యవహారాలు, ఓకేనా, అవి రెండు రకాలుగా విభజించారు. ఆ వ్యవహారాలు ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాపార వ్యవహారాలు, అలాగే సెకండ్ వన్ వచ్చేసి రాజకీయ వ్యవహారాలు.
వ్యాపార వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు. దేశీయ వ్యవహారాలు మనకు 2 రకాలు విభజించారు. ఒకటి వ్యాపార వ్యవహారాలు, 2 రాజకీయ వ్యవహారాలు అనమాట. ఓకేనా. సో ఇక్కడ వ్యాపార వ్యవహారాలు అంటే వాణిజ్య వ్యవహారాలండి. ఓకేనా. వాణిజ్య వ్యవహారాలన్న వ్యాపార వ్యవహారాలు 2 ఒకటే. ఓకేనా. సో ఈ వ్యాపార వ్యవహారాలకు పర్యవేక్షణ అధికారులుగా మనకి ఏమున్నారంటే సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించడం కోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని నియమించడం జరిగింది. అలాగే రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షణ కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్. ఓకేనా. బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ని అయితే నియమించడం జరిగిందనమాట. సో దేశంలోని వ్యవహారాలు 2 రకాలుగా విభజించారు. ఒకటి వ్యాపార లేదా వాణిజ్య వ్యవహారాలు, అలాగే రాజకీయ వ్యవహారాలు. ఓకేనా. సో వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించడం కోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించడం కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్. ఓకేనా. బోర్డ్ ఆఫ్ బీసీ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకేనా. సో మరి దీంట్లో ఈ చట్టంలో భాగంగా సో మరికొన్ని అంశాలు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చట్టం ద్వారానే మనకేం జరిగిందంటే సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ని సో 4 నుండి 3 తగ్గించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకేనా. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉన్నటువంటి మెంబర్స్ని 4 నుంచి 3 తగ్గించడం జరిగింది. సో 1789 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం. ఓకేనా. సో మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సో ఈ 1789 పిట్స్ ఇండియా చట్టాన్ని మనం ఇంకొక విధంగా ఏమనొచ్చు అంటే సో ద్వంద్వ ప్రభుత్వానికి నాంది పలికిన చట్టంగా మనం దేన్ని అంటామయ్యా అంటే 1789 పిట్స్ ఇండియా చట్టాన్ని. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ద్వంద్వ ప్రభుత్వానికి నాంది పలికిన చట్టంగా మనం దేన్ని అంటామంటే 1789 పిట్స్ ఇండియా చట్టంగా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకి 1789 యొక్క ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. సో దీనిలో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో ఇక్కడ బ్రిటిష్ యొక్క కంపెనీ భాగాలను తొలిసారిగా బ్రిటిష్ ప్రాంతాలుగా పిలవడం జరిగింది. ఓకేనా. సో కంపెనీ యొక్క భాగాలను ఈస్ట్ ఇండియా కంపెనీ భాగాలను సో దేనిగా పిలిచారంటే సో బ్రిటిష్ ప్రాంతాలుగా. ఓకేనా. బ్రిటిష్ ప్రాంతాలుగా పిలవడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా. సో ఇది మనకు టోటల్గా 1789 యొక్క పిట్స్ ఇండియా చట్టం యొక్క ముఖ్యమైన అంశాలు. సో మెయిన్ ఏంటంటే సో దేశంలోని వ్యవహారాలను 2 రకాలుగా విభజించారు. ఆ వ్యవహారాలు ఏంటి అంటే ఒకటి వ్యాపార వ్యవహారాలు, 2 రాజకీయ వ్యవహారాలు. వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించడం కోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియమించడం జరిగింది. అలాగే రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించడం కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ని అయితే నియమించడం జరిగిందనమాట. ఓకేనా. అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ని 4 నుంచి 3 అయితే తగ్గించడం జరిగింది. అలాగే ద్వంద్వ ప్రభుత్వానికి నాంది పలికిన చట్టంగా ఈ 1789 పిట్స్ ఇండియా చట్టాన్ని అయితే పిలవడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకు 1789 యొక్క పిట్స్ ఇండియా చట్టం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చార్టర్ చట్టాలను అయితే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే. చార్టర్ చట్టాలు. కానీ మరి చార్టర్ చట్టాలు అంటే ఏంటి, మరి ఎన్ని చార్టర్ చట్టాలు ఉన్నాయి, వాటి గురించి మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేసేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చార్టర్ అనగా దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే సో ఒప్పందం. చార్టర్ అనగా ఒప్పందం అనేటువంటి
అర్థమైతే వస్తుందన్నమాట. సో ఇక్కడ బ్రిటన్ రాజులకు లేదా బ్రిటన్ రాణికి అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి, సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని మనం ఇక్కడ చార్టర్ చట్టంగా పిలవవచ్చు అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్రిటన్ రాణికి అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్ని మనం చార్టర్ చట్టంగా లేదా చార్టర్ ఒప్పందంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో అయితే బ్రిటన్ రాణికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఎన్ని సంవత్సరాలు మనకి ఇక్కడ ఒప్పందం జరిగిందంటే, సో మొదట్లో మనకు 20 సంవత్సరాలు, ఓకేనా, 20 ఇయర్స్ మనకు ఒప్పందం జరిగిందన్నమాట. ఓకేనా. సో దీంట్లో భాగంగా మనకు కొన్ని చార్టర్ చట్టాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి డిస్కస్ 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ చార్టర్ చట్టం అంటే C1 అంటే మొదటి చార్టర్ చట్టం అన్నమాట. మొదటి చార్టర్ చట్టం అన్నమాట. సో 1793. సెకండ్ వన్ వచ్చేసి C2 రెండవ చార్టర్ చట్టం వచ్చేసి సో 1813. సో మూడోది వచ్చేసి C3 ఇక్కడ మనకు 1833. నాలుగోది వచ్చేసి C4 1853. సో ఈ 4 మనకు చార్టర్ చట్టాలు అంటే బ్రిటన్ రాణికి అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒప్పందాలని మనం చార్టర్ చట్టంగా చెప్పొచ్చు. సో మొదటిది వచ్చేసి 1793, రెండవది 1813, మూడోది వచ్చేసి 1833, నాలుగోది వచ్చేసి 1853. ఈ 4 కూడా మనము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో జరిగినటువంటి చట్టాలుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో జరిగినటువంటి చట్టాలని మనము చార్టర్ చట్టాలు అని చెప్పచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు చార్టర్ చట్టాలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ ఇతనికి అంటే బెంగాల్ గవర్నర్ జనరల్కి ఇతర ప్రెసిడెన్సీల మీద అంటే ఈ చట్టాల ప్రకారం చార్టర్ చట్టాల ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్కు ఇతర ప్రెసిడెన్సీలు ఏవైతే ఉంటాయో ఇతర ప్రెసిడెన్సీల మీద అధికారాలు అంటే విస్తృత వ్యవహారాలు లేదా విస్తృత అధికారాలు అయితే కల్పించడం జరిగింది. విస్తృత అధికారాలు. సో ఈ అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో చార్టర్ చట్టం ప్రకారం చార్టర్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉంటారో అతనికి ఇతర ప్రెసిడెన్సీల మీద విస్తృత వ్యవహారాలు అంటే పూర్తిగా అధికారం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక్కో చార్టర్ చట్టాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. మనం మొదటి చార్టర్ చట్టం అయితే అబ్జర్వ్ చేద్దాం. 1793. ఓకేనా. ఈ చార్టర్ చట్టాన్ని మొదటి చార్టర్ చట్టాన్ని మనకు 1793లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ చార్టర్ చట్టం ప్రకారం దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన మార్పులు లేదా ముఖ్యమైన అంశాలు అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ చట్టం ద్వారా అంటే 1793 చార్టర్ చట్టం ద్వారా మనకు ఏం జరిగిందయ్యా అంటే సో బెంగాల్ గవర్నర్ జనరల్కి విశిష్ట అధికారాలు కల్పించడం జరిగింది. విశిష్ట అధికారాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో బెంగాల్ గవర్నర్ జనరల్కి విశిష్ట అధికారాలు 1793 చార్టర్ చట్టం ప్రకారం లభించాయన్నమాట. ఓకేనా. దీనికి కారణం వచ్చేసి ఎవరు అంటే కారన్ వాలిస్. సో ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో బెంగాల్ గవర్నర్ జనరల్కి విశిష్ట అధికారాలు కల్పించబడడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే కారన్ వాలిస్. ఓకేనా. సో అలాగే మనకు ఈ చట్టం ద్వారానే ఓకేనా. సో ఈ చట్టం ద్వారానే ఏ చట్టం సో 1793 చార్టర్ చట్టం ప్రకారమే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీలో సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులకు శాలరీస్ ఓకేనా. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు శాలరీస్ అంటే వేతనాలు మనకి భారత ఆదాయం నుండి
తీసుకోవడం జరిగింది. ఓకేనా, తీసుకోవడానికి అనుమతులు లభించాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి భారత ఆదాయం నుండి అనుమతులు తీసుకోవడానికి అయితే పర్మిషన్స్ అయితే లభించడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో ముఖ్యమైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఈ చట్టం ద్వారానే అంటే మొదటి చార్టర్ చట్టం ప్రకారం మాత్రమే మనకి మున్సిపాలిటీలకు చట్టబద్ధత. సో మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో మున్సిపాలిటీలకు చట్టబద్ధత కూడా కల్పించడం జరిగింది. చట్టబద్ధత. సో మున్సిపాలిటీలకు చట్టబద్ధత మనకు ఏ చట్టం ప్రకారం లభించాయి అంటే చార్టర్ చట్టం 1793. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనిలో భాగంగా మనకి భారతదేశంలో తొలి మున్సిపాలిటీ ఏదయ్యా అంటే తొలి మున్సిపాలిటీ. సో భారత్లో తొలి మున్సిపాలిటీ వచ్చేసి ఇక్కడ మనకు మద్రాస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మద్రాసు 1687. ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అలాగే మరి ఆంధ్రప్రదేశ్లో తొలి మున్సిపాలిటీ ఏదంటే సో భీమిలి. సో 1817. సో ఈ ఇయర్లు గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, సో ఇది మనకు మొదటి చార్టర్ చట్టం యొక్క ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటండి, సో బెంగాల్ గవర్నర్ జనరల్కి విశిష్ట అధికారాలు కల్పించబడ్డాయి. దీన్ని కారణం వచ్చేసి కార్న్వాలిస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగస్తుల యొక్క వేతనాలు అనేవి భారత ఆదాయం నుండి తీసుకోవడానికి అనుమతులు అయితే లభించాయి. నెక్స్ట్ మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించినటువంటి చార్టర్ చట్టం ఏదే అంటే సో 1793 చార్టర్ చట్టం అన్నమాట. అలాగే భారతదేశంలో తొలి మున్సిపాలిటీగా మనం దేన్ని చెప్తామంటే మద్రాసు 1687. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకి తొలి మున్సిపాలిటీగా మనకు భీమిలి చెప్పచ్చు 1817. ఓకేనా, సో ఇది టోటల్గా మనకి మొదటి చార్టర్ చట్టం సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి సో చార్టర్ చట్టం 2 అన్నమాట. ఓకేనా, రెండవ చార్టర్ చట్టం సో 1813. సో 1813 చార్టర్ చట్టం ప్రకారం. సో దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అసలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే చూడండి ఒకసారి ఇక్కడ ఈ చట్టం ద్వారా మనకేం జరిగిందంటే ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార వ్యవహారాలు. ఓకేనా, సో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార వ్యవహారాలు. ఓకేనా, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలపై కొన్ని పరిమితులు ఓకేనా కండిషన్స్ అయితే విధించడం జరిగింది. కొన్ని పరిమితులను అయితే విధించారన్నమాట. సో ఆ పరిమితులు అయితే ఈ పరిమితులు 2 వ్యాపారాలకు తప్ప మిగతా అన్నిటి మీద కొన్ని పరిమితులు అయితే విధించడం జరిగింది. ఆ 2 వ్యాపారాలు ఏంటి అంటే సో తేయాకు వ్యాపారం, సెకండ్ వన్ వచ్చేసి చైనాతో వ్యాపారం. ఓకేనా, సో ఈ 2 వ్యవహారాల్లో తప్ప ఇంకా ప్రతి వ్యవహారంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రతి వ్యాపార వ్యవహారంలో కొన్ని పరిమితులు అంటే కొన్ని కండిషన్స్ అయితే ఇక్కడ మనకు చేయడం జరిగిందనమాట. సో ఈ 2 తప్ప అంటే తేయాకుతో ఎటువంటి కండిషన్స్ లేవు, అలాగే చైనా వ్యాపారంతో కూడా ఎటువంటి కండిషన్స్ లేవు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకేనా, సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార వ్యవహారాలపై పరిమితులు విధించినటువంటి చట్టంగా మనము 1813 చార్టర్ చట్టంగా చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా, మరి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఈ చట్టం ప్రకారమే సో 1813 చార్టర్ చట్టం ప్రకారమే విద్యా అభివృద్ధికి సంబంధించి ఓకేనా విద్యా అభివృద్ధికి సంబంధించి సంవత్సరానికి 1,00,000 రూపాయలు కేటాయింపు జరిగిందనమాట. సంవత్సరానికి 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ఓకేనా. సో విద్యా అభివృద్ధికి సంబంధించి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఏ చట్టం ప్రకారం కేటాయించారు లేదా నిర్ణయించారంటే చార్టర్ చట్టం 1813వ సంవత్సరం ప్రకారం. ఓకేనా. ఆంగ్ల విద్యకు సంబంధించి అండి, అది కూడా విద్యాభివృద్ధి అంటే ఆంగ్ల విద్యకు అంటే పాశ్చాత్య విద్యకు సంబంధించి అంటే టోటల్గా. సో 1813వ చార్టర్ చట్టం ప్రకారం మన దేశంలో పాశ్చాత్య విద్య అంటే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి కారణమైందన్నమాట. ఓకేనా. ఆ విద్యను అభివృద్ధి చేయడం కోసం సంవత్సరానికి 1,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్లో చాలాసార్లు అనేటువంటి బిట్ అండి ఇది. ఓకేనా. ఒకే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఏ చట్టం ప్రకారం ఆంగ్ల విద్యకు కేటాయించారంటే 1813వ చార్టర్ చట్టం ప్రకారం. ఓకేనా. అలాగే ఈ చట్టం ద్వారానే మనకు క్రైస్తవ మిషనరీస్ ఏవైతే ఉంటాయో క్రైస్తవ మిషనరీస్ ఓకేనా, క్రైస్తవ మిషనరీస్ కూడా ఈ చార్టర్ చట్టం ప్రకారమే మనకు ప్రారంభమయ్యాయి అన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఈ చార్టర్ చట్టంలో భాగంగా సో మరికొన్ని అంశాలు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చార్టర్ చట్టం ద్వారా మాత్రమే మనకు స్థానిక ప్రభుత్వాలకు ఏవైతే ఉంటాయో స్థానిక ప్రభుత్వాలకు పన్నులు విధించే స్థానిక ప్రభుత్వాల మీద ఓకేనా స్థానిక ప్రభుత్వాల మీద పన్నులు విధించే అవకాశం సో పన్నులు విధించే అవకాశం అలాగే అధికార పన్నులు కట్టకపోతే అంటే ఆ విధించిన పన్నులు కట్టకపోతే జరిమానా విధించే అధికారం కూడా ఈ చార్టర్ చట్టం ప్రకారమే లభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా. సో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి స్థానిక ప్రభుత్వాల మీద పన్నులు వేసే అధికారం, ఒకవేళ పన్నులు కట్టకపోతే వారి మీద ఎవరైతే కట్టలేదో వారి మీద జరిమానా కూడా విధించే అధికారం కూడా ఈ చార్టర్ చట్టం 1833 ప్రకారం అయితే కనుక మనకు రావడం జరిగింది. ఓకేనా. సో ఈ అంశాలన్నీ కూడా మనకు చార్టర్ చట్టం 1813 చార్టర్ చట్టం ప్రకారం. ఓకేనా. సో మెయిన్గా ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈస్ట్ ఇండియా వ్యాపార వ్యవహారాలకు కొన్ని పరిమితులు అయితే విధించడం జరిగింది. సో 2 వ్యాపారాల్లో తప్ప మిగతా అన్ని వ్యాపారాల్లో పరిమితులు అయితే కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ 2 వ్యాపారాలు ఏంటి అంటే సో తేయాకుతో వ్యాపారం అలాగే చేనేత వ్యాపారం. ఈ 2 తప్ప మిగిలిన అన్ని వ్యాపార వ్యవహారాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాల్లో పరిమితులు కొన్ని కండిషన్స్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. అలాగే విద్యకు సంబంధించి ఆంగ్ల విద్యకు సంబంధించి లేదా పాశ్చాత్య విద్యకు సంబంధించి విద్యా అభివృద్ధి కోసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు అయితే కేటాయించారు. అలాగే పాశ్చాత్య విద్య మన దేశంలో ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం. ఓకేనా. అలాగే ఈ చట్టం ప్రకారం ఈ చట్టం ద్వారానే మనకి మన దేశంలోకి క్రైస్తవ మిషనరీస్ రాక అనేది ప్రారంభమైంది. అలాగే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి పన్నులు విధించే అధికారం అలాగే పన్నులు కట్టకపోతే జరిమానా కూడా వేసే అధికారం మనకి ఈ చట్టం ప్రకారమే మనకు స్టార్ట్ అయిందన్నమాట. ఓకేనా. సో ఇది మనకు చార్టర్ చట్టం 1813 చార్టర్ చట్టం ప్రకారం. ఓకే. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ చెప్పడం జరిగింది. చార్టర్ చట్టం అంటే సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య అలాగే బ్రిటన్ రాణికి మధ్య ఒప్పందం అని చెప్పా కదా. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే సో బ్రిటన్ రాణికి మధ్య మనకు ఒక ఒప్పందం అన్నమాట. అంటే ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటన్ రాణి అనుమతితో మన దేశానికి వచ్చారని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకేనా. స్టార్టింగ్లో బ్రిటన్ రాణి ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మన దేశంలో వ్యాపారం చేసుకోవడం కోసం 20 సంవత్సరాలు అంటే 20 ఇయర్స్ మనకి వాళ్ళకు పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి బ్రిటన్ రాణి మొదట్లో 20 సంవత్సరాలు మాత్రమే మన దేశంలో వ్యాపారం చేసుకోవడం కోసం పర్మిషన్ అయితే ఇచ్చింది. దాన్ని మనం
చార్టర్ లేదా ఒప్పందం అనేటువంటి పదంతో చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆ మొదటి చార్టర్ చట్టంలో 20 ఇయర్స్ అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో రెండవ చార్టర్ చట్టం ప్రకారం రెండవ చార్టర్ చట్టంలో ఈ పర్మిషన్ని మరో 20 ఇయర్స్కి పెంచడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అర్థమవుతుందని చెప్పేది నేను. ఓకే. సో మొదటిసారిగా 20 ఇయర్స్ పర్మిషన్ ఇచ్చారు. ఆ 20 ఇయర్స్ టైం అయిపోగానే మళ్ళీ 20 ఇయర్స్కి పెంచడం జరిగింది. ఇలా వాళ్ళు ప్రతి చార్టర్ చట్టంలో భాగంగా ఆ పర్మిషన్ని 20 ఇయర్స్ పెంచుకుంటా పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. ఓకేనా. సో ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? బ్రిటన్ రాణి ఎవరైతే ఉంటారో, బ్రిటన్ రాణి కానీ లేదా బ్రిటన్ రాజు ఎవరైతే ఉంటారో ఆ బ్రిటన్ రాణి లేదా రాజు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పర్మిషన్ ఇస్తూ ఉంది. అంటే మీరు ఇన్ని ఇయర్స్ మాత్రమే మీరు భారతదేశంలో మీరు వ్యాపారం చేసుకోవాలి అనేటువంటి పర్మిషన్ని మనం ఏమంటామంటే చార్టర్ చట్టం అంటాం. ఓకేనా. సో దానిలో భాగంగానే వీళ్ళు ప్రతి చార్టర్ చట్టంలో భాగంగా ప్రతిసారి కూడా వాళ్ళు 20 ఇయర్స్ పర్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది మనకు సెకండ్ చార్టర్ చట్టం ప్రకారం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మూడవ చార్టర్ చట్టం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మూడవ చార్టర్ చట్టం సో 1833 చార్టర్ చట్టం. సో 1833 చార్టర్ చట్టం అనమాట. సో దీనికి సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే. సో ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఓకేనా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలు అనేవి పూర్తిగా రద్దు అయిపోయినాయి. పూర్తిగా రద్దు. ఏ చార్టర్ చట్టం ప్రకారం అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒకసారి సెకండ్ చార్టర్ చట్టంలో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో వ్యాపార వ్యవహారాలపై జస్ట్ కండిషన్స్ మాత్రమే విధించడం జరిగింది, 2 వ్యాపారాల తప్ప. ఓకేనా. ఇక్కడ మనకి ఏమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలు పూర్తిగా రద్దు చేయబడినాయి అన్నమాట. అంటే ఎటువంటి వ్యాపార వ్యవహారాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వకుండా పూర్తిగా రద్దు చేశారు బ్రిటన్ వాళ్ళు. ఓకే. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే కేంద్రీకృత పాలన వైపుగా అడుగు. ఓకేనా. కేంద్రీకృత పాలన. ఓకేనా. కేంద్రీకృత పాలన వైపుగా అడుగు వేయడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మరి వ్యాపార వ్యవహారాలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కేవలం రాజకీయపరమైన ఓకేనా రాజకీయపరమైన అంశాలలో మాత్రమే పరిమితులు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఆ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అర్థమవుతుందో చెప్పేది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార వ్యవహారాలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఏ చట్టం ప్రకారం? 1833 చట్టం ప్రకారం. ఓకేనా. సో దీన్ని మనం కేంద్రీకృత పరిపాలన వైపుకు అడుగు వేయడం అనేటువంటి పదంతో చెప్పచ్చు అన్నమాట. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎటువంటి వ్యాపార వ్యవహారాలు ఇవ్వకుండా పూర్తిగా రద్దు చేశారు. సో దీన్ని కేంద్రీకృత పాలన వైపుగా అడుగు వేయడంగా చెప్పడం జరుగుతుంది. అలాగే సో రాజకీయ మరి వ్యాపార వ్యవహారాలను పూర్తిగా రద్దు చేశారు. సరే, మరి రాజకీయపరమైన అంటే వ్యాపార వ్యవహారాలను పూర్తిగా రద్దు చేసి రాజకీయపరమైన పరిమితులు మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ చట్టంలోనే మనకి అంటే ఈ మూడవ చార్టర్ చట్టంలోనే మనకు లా కమిషన్ ఏర్పాటు కూడా మనకు సో 1833 చార్టర్ చట్టంలో జరిగింది. ఓకేనా. సో దీని యొక్క చైర్మన్గా అంటే ఈ లా కమిషన్ యొక్క చైర్మన్గా మనకు ఎవరున్నారంటే సో లార్డ్ మెకాలే. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో లార్డ్ మెకాలే గారిని అయితే నియమించడం జరిగింది సో లా కమిషన్ యొక్క చైర్మన్గా. ఓకేనా. సో దీనికంటే ముందు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే
సో బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని, ఓకేనా. సో బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని దీంట్లో మనకు గవర్నర్ జనరల్ ఇండియా, ఓకేనా, ఇండియా గవర్నర్ జనరల్, భారతదేశ గవర్నర్ జనరల్గా మార్పు పొందింది, అంటే చేంజ్ అయిందనమాట, ఓకేనా. బెంగాల్ గవర్నర్ జనరల్ అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో బెంగాల్ గవర్నర్ జనరల్ అటువంటి పదవి అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో మనకి ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో బెంగాల్ గవర్నర్ అనేది మనకు, సో బెంగాల్ గవర్నర్ జనరల్గా ఏ చట్టం ప్రకారం చేంజ్ అయిందంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, ఓకే. సో బెంగాల్ గవర్నర్ జనరల్ అనేది, సో బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టం ప్రకారం అంటే సో 1833 చార్టర్ చట్టం ప్రకారం. ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. సో ఇది మనకు ఈ చార్టర్ చట్టం 1833 చార్టర్ చట్టం ప్రకారం జరిగినటువంటి పూర్తి మార్పులు అన్నమాట. సో ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చూడండి ఇక్కడ, సో ప్రస్తుత లా కమిషన్ 21వ చైర్మన్, లా కమిషన్ 21వ చైర్మన్గా ఎవరున్నారంటే సో జస్టిస్ బల్జర్ సింగ్, జస్టిస్ బల్జర్ సింగ్, ఓకేనా. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అంశంలో మరికొన్ని అంశాలు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే చూడండి ఇక్కడ రాస్తాను. సో మరికొన్ని అంశాలు ఏంటి అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది కదా. సో మరి మొట్టమొదటిసారిగా తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారంటే సో విలియం బెంటింగ్, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారంటే విలియం బెంటింగ్, ఓకేనా. సో అయితే మనకి ఈ చట్టం ప్రకారమే అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం సో మద్రాసు అలాగే ముంబై, ఓకేనా, మద్రాసు ముంబై గవర్నర్ల యొక్క అధికారాలు తొలగించారు, ఓకేనా. సో మద్రాసు ముంబై గవర్నర్ల యొక్క అధికారాలు పూర్తిగా తొలగించడం జరిగింది 1833 చార్టర్ చట్టం ప్రకారం. ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సో బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవి బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది, ఓకేనా. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరున్నారంటే విలియం బెంటింగ్ అనే ఒక అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మరి ఈ చట్టం ప్రకారం మనకి ఇంకా మరికొన్ని ముఖ్యమైన మార్పులు అయితే జరిగాయి అన్నమాట. వాటిని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకి ఈ చట్టం ప్రకారం మనకి కొన్ని 2 వ్యవస్థలు అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట, 2 వ్యవస్థలు. సో ఆ 2 వ్యవస్థలు ఏంటయ్యా అంటే సో బానిస వ్యవస్థ అలాగే బహిరంగ పోటీ పరీక్షా పద్ధతి, బహిరంగ పోటీ పరీక్ష పద్ధతి,
ఓకేనా. బానిస వ్యవస్థ అలాగే బహిరంగ పోటీ పరీక్ష పద్ధతి అనేది మనకు చార్టర్ చట్టం 1833 ప్రకారమే జరిగింది. ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఓకేనా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్స్ని నలుగురికి అయితే పెంచడం జరిగింది. ఓకేనా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ చట్టం ప్రకారమే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క మెంబర్స్ని నలుగురికి అయితే పెంచడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మరి బహిరంగ పోటీ పరీక్ష పద్ధతి అనే ఈ అంశం ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇండియన్ సివిల్ సర్వీస్, ఓకేనా, ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సో వాటి కోసం ఓపెన్ కాంపిటీషన్ కోసం, అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించి ఓపెన్ కాంపిటీషన్ కోసం ప్రయత్నించారు. ఓకేనా, ఓపెన్ కాంపిటీషన్ కోసం ప్రయత్నించారు. కానీ అది అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో అది విఫలమైందన్నమాట. ఎందుకు విఫలమైందంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వల్ల అది విఫలమైంది. ఓకే, అర్థమవుతుందా? సో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి బహిరంగంగా జరపాలని ఒక వార్త వెలుగులోకి వచ్చినప్పటికీ అది విఫలమైంది. ఎందుకు విఫలమైందంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వల్ల అది విఫలమైందన్నమాట. ఓకేనా, దీని అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మరి దీంట్లో ఈ చట్టానికి ఇంకో పేరు ఏంటంటే సెయింట్ ఎలీనా చట్టం. ఓకేనా, సెయింట్ ఎలీనా చట్టం. ఓకే, సెయింట్ ఎలీనా చట్టం. సెయింట్ ఎలీనా చట్టం అని దేన్ని అంటాం అయ్యా అంటే, ఇక్కడ చూడండి 1833 చార్టర్ చట్టం. 1833 చార్టర్ చట్టాన్ని మనం సెయింట్ ఎలీనా చట్టంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఈ చట్టంలో భాగంగా మరి ఈ యొక్క పర్మిషన్ని మరో 20 ఇయర్స్కి పెంచడం జరిగింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార వ్యవహారాల కోసం, వ్యాపార హక్కులు వ్యాపారం చేసుకోవడం కోసం మరొక 20 ఇయర్స్ని వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ చట్టం ప్రకారం. ఓకేనా. సో మొదటి చార్టర్ చట్టం ప్రకారం 20 ఇయర్స్ ఇచ్చారు. రెండవ చార్టర్ చట్టం ప్రకారం మరో 20 ఇయర్స్కి పెంచడం జరిగింది. అలాగే మూడవ చార్టర్ చట్టం ప్రకారం కూడా 20 ఇయర్స్ పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకు టోటల్గా 1833 చార్టర్ చట్టం సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకేనా. 1853 చార్టర్ చట్టం. సో ఈ సెక్షన్లో భాగంగా మనకి ఇది లాస్ట్ టాపిక్ అండి. ఓకేనా. సో ఈ చట్టంలో భాగంగా ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు అబ్జర్వ్ చేస్తే, సో తొలిసారిగా 20 ఇయర్స్కి సంబంధించి, ఓకేనా, 20 ఇయర్స్ ఏదైతే ఒప్పందం ఉందో తొలిసారిగా 20 ఇయర్స్ ఒప్పందం సంబంధించి పరిపాలన కొనసాగింపు అంటాం దీన్ని. 20 ఇయర్స్ పరిపాలన కొనసాగింపు ప్రస్తావన లేని చట్టంగా మనము 1853 చార్టర్ చట్టాన్ని చెప్పచ్చు. ఓకేనా. సో అలాగే ఈ చట్టంలో భాగంగా సో పోటీ పరీక్ష పద్ధతిని అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ని నియామక ప్రక్రియ కొనసాగిందన్నమాట. ఓకేనా. పోటీ పరీక్ష పద్ధతి అనేది నియామక ప్రక్రియ అంటే ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ని ఒక నియామక ప్రక్రియ ద్వారా మాత్రమే భర్తీ చేయాలి అనేటువంటి అంశం అయితే వెలుగులోకి వచ్చిందనమాట. అలాగే 20 ఇయర్స్ పర్మిషన్ అనేది ప్రస్తావన లేని చట్టంగా, అంటే మనకు ప్రతి చార్టర్ చట్టంలో సార్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి చార్టర్ చట్టంలో 20 ఇయర్స్ పర్మిషన్ని పెంచుకుంటూ రావడం జరిగింది. అయితే
ఈ 1853 చార్టర్ చట్టం ప్రకారం ఎక్కడ కూడా మనకి 20 ఇయర్స్ వ్యాపార హక్కులు అంటే 20 సంవత్సరాల వరకు పొడిగిస్తున్నామని ఎక్కడ మనకు ప్రస్తావించబడలేదన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే పోటీ పరీక్ష పద్ధతి అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి ఒక నియామక ప్రక్రియ ద్వారా మాత్రమే సెలక్షన్ ఉండాలి అనే ఒక అంశాన్ని కూడా ఈ చట్టం ద్వారా మాత్రమే మనకు చెప్పడం జరిగింది. ఓకేనా. మరి ఈ ఇండియన్ సివిల్ సర్వీస్ యొక్క పితామహుడిగా మనము ఎవరిని అంటామంటే సో కారన్ వాలిస్. ఓకేనా. ఇండియన్ సివిల్ సర్వీస్ పితామహుడిగా మనం కారన్ వాలిస్ని చెప్పచ్చు అన్నమాట. ఓకేనా. సో అలాగే సో గవర్నర్ జనరల్ ఇండియాకు అంటే ఈ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉంటారో సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనా. దీనికి సంబంధించి తను సముదాయంగా ఒక 6 మందిని ఓకేనా 6 మెంబర్స్ని కలిపి ఒక శాసన శాఖనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ఒక శాసన శాఖ. ఓకేనా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ గవర్నర్ జనరల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ గవర్నర్ జనరల్ 6 మందిని తీసుకొని అంటే 6 మెంబర్స్ ఉన్నటువంటి ఒక శాసన శాఖనైతే ఏర్పాటు చేశాడు. దీని పేరు వచ్చేసి మినీ పార్లమెంట్గా దీన్ని చెప్పచ్చు అన్నమాట. సో ఈ మినీ పార్లమెంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారయ్యా అంటే 6 మెంబర్స్ 6 మంది ఉన్నారన్నమాట. ఓకేనా. సో ఈ మినీ పార్లమెంటులో సో 2 విధులను వేరు చేశారనమాట. ఏవే విధులు అంటే సో శాసన విధులను అలాగే పరిపాలనా విధులను రెండింటిని వేరు చేయడం జరిగింది. సపరేట్గా వేరు చేశారు. ఓకేనా. ఓకే, సో ఈ చట్టంలో భాగంగా 6 మందిని కలిపి ఒక శాసన శాఖను ఏర్పాటు చేశారు. ఈ శాసన శాఖని మనం మినీ పార్లమెంట్గా చెప్పడం జరుగుతుంది. ఈ మినీ పార్లమెంట్లో మనకు రెండు శాఖలు అయితే 2 పరిపాలన విధులు అయితే మనకు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే శాసన విధులు అలాగే పరిపాలనా విధులు. సో ఈ 2 విధులను మనకు ఈ చార్టర్ చట్టం ప్రకారం 1853 చార్టర్ చట్టం ప్రకారం అయితే వేరు చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకి టోటల్గా చార్టర్ చట్టం 1853 చార్టర్ చట్టం ప్రకారం ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇవి మనకు 4 ఈ సెక్షన్లో భాగంగా ఈ 4 చార్టర్ చట్టాలు. ఓకేనా. సో మొదటి చార్టర్ చట్టం, రెండవ చార్టర్ చట్టం, మూడవ చార్టర్ చట్టం, 4వ చార్టర్ చట్టం. సో ఈ 4 కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతటితో మనకి ఏమైపోయిందయ్యా అంటే మీకు ఈ యొక్క చారిత్రక నేపథ్యం అనేది మనకు 2 రకాలుగా ఉంటుందని చెప్పిన. అది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కంపెనీ రూల్ ఒకటి, తర్వాత క్రాన్ రూల్ అని చెప్పే కదా, క్రాన్ రూల్. ఓకేనా. సో ఈ సెక్షన్లో భాగంగా కంపెనీ రూల్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు క్రాన్ రూల్ అంటే 1858 నుంచి 1947 వరకు జరిగిందనమాట మనకు క్రాన్ రూల్ అనేది. దీని గురించి అయితే మనం నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.